యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం వరకు మనం పరిశీలన చేశాము. ఈ అధ్యాయపు ముగింపులో మనం గమనించినటువంటి విషయం ఏంటంటే, వారు వెళ్ళబోయేటువంటి కనాను దేశాన్ని గురించి వారు ముందే ఎంక్వైరీ చేసుకున్నారు, విచారణ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారము రిప్లై ఏంటంటే, ఆ దేశస్తులందరికీ కూడా వారు ధైర్యం చెడిపోయి ఉన్నారు. ఎప్పటికైనా ఇశ్రాయేలీయులు వస్తారని, వారు మనల్ని నాశనం చేస్తారు, వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు అనేటువంటి ఆలోచన వారికి వచ్చేసినట్లుగా ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ సమయంలో 3వ అధ్యాయాన్ని చదువుదాము. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞ ఇచ్చిరి: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. ఈ పారాగ్రాఫ్ను మనం పరిశీలన చేసినట్లయితే, తర్వాత యెహోషువ వేకువని లేచి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క పెద్దలను, తర్వాత యాజకులైనటువంటి లేవీలను అతడు సిద్ధపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే లేవీలేమో ప్రజల కంటే ముందుగా దేవుని యొక్క మందసాన్ని మోసుకొని వెళుతూ ఉండాలి. ఆ మందసాన్ని ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అనుసరించి దాని వెంట నడవాలి. అయితే ఈయన ఇక్కడ ఏం చెప్పాడు అన్నదంటే, ఆ మందసానికిని వీరికిని మధ్యన కొంత ఎడము ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేశాడు 4వ వచనంలో. ఎంత ఎడము ఉండాలట? 2000 కొల మూరల ఎడముండాలి అన్నాడు. అంటే మోర అన్నదంటే ఇంచుమించు 1 అడుగున్నర. 2 మూరలు అయితే 3 అడుగులు వస్తుంది, సుమారుగా 1 మీటర్ కొలొస్తుంది. అలాగనే 2000 మూరలు అన్నదంటే ఇంచుమించు 2.5 కిలోమీటర్లు పొడవు వస్తుంది. అంత గ్యాప్ వీళ్ళు మెయింటైన్ చేయాలన్నమాట. అంటే మందసం యొక్క వెంటనే వీళ్ళు వెళ్ళిపోకూడకుండా అంత దూరాన్ని మెయింటైన్ చేస్తూ, అంటే వీళ్ళని ఎందుకు అంత గ్యాప్ పెట్టాడు అన్నదంటే, ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, వారు మందసం వెళుతుంది కాబట్టి దాని వెనకాల పడి మనం గుడ్డిగా వెళ్ళిపోదాము అనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలి అన్నదంటే, వాళ్ళకంటే కనీసం 2 కిలోమీటర్ల ముందు వెళుతున్నటువంటి మందసాన్ని వారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి, అది ఎటు వెళుతూ ఉంది, అది ఎంత దూరంలో ఉంది, మనం అదే దారిలో వెళతా ఉందామా అనేటువంటి శ్రద్ధ అంతా వాళ్ళు వెళ్ళేటువంటి దారి మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉందని నేను గ్రహిస్తూ ఉన్నాను. అందుకని ఏమన్నాడంటే, మీరు వెళ్ళేటువంటి ఆ దారి ఇంతకుముందు వెళ్ళింది కాదు కాబట్టి దాన్ని మీరు గుర్తుపట్టాలి. అంటే మందసాన్ని మోసుకుని వెళ్ళేటువంటి యాజకుల పాదాలు ఎటు నడుస్తున్నాయి, వాళ్ళు ఏ త్రోవను వెళ్ళారు అని వీళ్ళు ఆ మందసాన్ని, అంటే దృష్టి అంతా కూడా పూర్తిగా వాళ్ళు మందసం మీద, మార్గం మీద పెట్టవలసినటువంటి అవసరతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళందరూ కూడా మందసాన్ని ఎత్తుకుని నడవాలని ఆజ్ఞాపించినప్పుడు 6వ వచనంలో మందసాన్ని ఎత్తుకుని యాజకులు
ప్రజల ముందర నడిచారు. 7వ వచనం, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను. మీరు యొర్దాను నీళ్ల దరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడని యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దాను దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గెర్షేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకుందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలీయుల గోత్రముల నుండి 12 మనుషులను ఏర్పరచుకునడి. సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యొర్దాను దాటుటకై జనులు తమ గుడారము నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతు నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేలను దాటుచూ వచ్చిరి. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు మనం గమనిద్దాం. మొదట యెహోషువ ప్రజలను, వారికి ముందుగా నడవలసినటువంటి యాజకులను సిద్ధం చేశాడు. తర్వాత వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏంటంటే, అంటే యాజకులతో కానీ ప్రజలతో కానీ చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మీ మధ్యన గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు కనుక ఆయన మీ మధ్యలోకి వచ్చినప్పుడు ఎవరు కూడా అపవిత్రంగా ఉండకుండానట్లుగా ప్రతివారు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పాడు. తర్వాత వీళ్ళు అనగా యాజకులు వాళ్ళను బయలుదేరి యొర్దాను దరికి వారి పాదముల శీలమండలం మునిగేంత ఆ చోటికి వచ్చి ఉండమని చెప్పాడు. అయితే ఇక్కడ యెహోషువతో మరొక మాట చెప్తాను ఏంటంటే, నేను మోషేకు తోడయుండునట్లు నీకు కూడా తోడుగా ఉన్నాను అని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లుగా వారు కన్నుల ఎదుట నేను గొప్ప చెయ్య మొదలు పెడుతున్నాను ఈ రోజు నుంచి అని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? ఎందుకు అంటే మనం మొదటి అధ్యాయంలో గమనించినప్పుడు వారు ఏమన్నారు? మొదటి అధ్యాయము 16-17 వచనాలను గమనిస్తే, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదము అక్కడికి పోవుదము, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము అన్నారు. అలాగని 18వ వచనంలో చదివితే, ఎవరైనా నీ మీద తిరగబడితే గనక నీ మాట వినకుండా వాళ్ళు ఖచ్చితంగా మరణశిక్షకు పాత్రులే అని ఇశ్రాయేలు ప్రజలందరూ చెప్పారు. కానీ మరి యెహోషువను వాళ్ళు ఎంతవరకు నమ్మారనేటువంటిది దేవునికి తెలుసును కనుక దేవుడు యెహోషువకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను మోషేకు లాగానే అనే సంగతి ఇశ్రాయేలందరూ తెలుసుకునేటట్లుగా ఈ రోజున నేను గొప్ప చేయ మొదలు పెడతా ఉన్నాను, నీ ద్వారా నేను ఇక్కడ కార్యాలు జరిగిస్తా ఉన్నాను, మోషేతో జరిగించినట్లే అని యెహోషువకు ముందుగానే చెప్పాడు.
అంటే ఈ మాట వినగానే మనకేమర్థమవుతుంది అని అంటే భౌతిక సంబంధంగా ఇంకా వీళ్ళందరికంటే నేను హైలైట్, ఎక్కువ స్థితి కలిగి ఉన్నాను, నేను గొప్పవాడిని అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ యెహోషువ కానీ మోషే కానీ అర్థం చేసుకున్న సంగతి ఏంటన్నదంటే, వీరిద్దరు కూడా ఏమనుకున్నారంటే మేము దేవునికి సేవకులము, పరిచారకులము అని అనుకున్నారు. కాబట్టి పరిచారకుడిని యజమానుడు ఎంత గొప్ప చేసినా పరిచారకుడు పరిచారకుడే తప్ప యజమానుడి కంటే అధికుడు ఎప్పటికీ కాలేడు. ఒకవేళ ప్రజల మధ్యన తన యొక్క దాసుని గురించి, పరిచారకుడి గురించి యజమానుడు ఎంతో ఉన్నతమైన గొప్ప వ్యక్తిగా, నమ్మకమైన వ్యక్తిగా, సాత్వికమైన వ్యక్తిగా చెప్పవచ్చును కానీ యజమానుడు ఇప్పుడు కూడా తనతో సమానుడుగా పరిచారకుడిని చూడలేడు. కాబట్టి ఈ యొక్క గుణాన్ని ఈ యెహోషువ కూడా ఎరిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడే అంతగా అతనికి అభయం ఇచ్చినప్పటికీ అతనిలో రవ్వంత కూడా హెచ్చింపు కానీ, గర్వము కానీ, అతిశయం కానీ వచ్చినట్లు మనకి కనిపించదు. సరే, నువ్వు ఇలాగని వాళ్ళకి ఆజ్ఞాపించు అని చెప్పాడు. ఏమని? ఆ మందసాన్ని మోసేటువంటి యాజకులు వెళ్ళి యొర్దాను ఒడ్డున తమ పాదముల యొక్క శీలమండలు మునిగే లోతులో నిలబడమని చెప్పు అన్నాడు. చెప్పి వాళ్ళతో ఏమంటున్నాడంటే, సర్వలోకనాథుని నిబంధన మందసము మీరు మోస్తూ ఉన్నారు కనుక ఎప్పుడైతే మీరు దాన్ని మోస్తూ ఉన్నారో ఆ మందసాన్ని బట్టి మీ ముందున్నటువంటి యోర్దాను నది నీళ్లు రాశిగా ఆపబడతాయి. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క రాశిగా ఆపబడ్డాయో ఈ మోసేటువంటి ఈ లేవీలు ఏం చేయాలి అనంటే, ఆరినటువంటి నేల కలిగినటువంటి యోర్దాను నది మధ్యలోనికి వెళ్ళి నిలబడాలి. అలా నిలబడినప్పుడు వీళ్లకు దూరంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, అనగా ఇంచుమించు 2 కిలోమీటర్లకు దూరంగా వీళ్ళు వెంబడించాలని చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఈ ఆరినటువంటి నేల మీద నుంచి యోర్దాను నదిలో గుండా ఆ యోర్దాను నది దాటి అవతలకి వెళ్ళేటువంటి క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక అలాగన వాళ్ళు మొదట వచ్చి యోర్దాను నది ఒడ్డు నిలబడ్డారు. అది రాశిగా నిలబడినటువంటి, అంటే ఎర్ర సముద్రం ఏ విధంగా అయితే 2 పాయలు అయిపోయి ఎక్కడెక్కడ నీళ్లు నిలబడిపోయాయో అలాగని ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము 15వ వచనం నుంచి మళ్ళీ చదువుతున్నాను. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగాని పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతాను నద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. కనుక నీళ్ళన్నీ కూడా బాగా పొంగి పారేటువంటి నీళ్ళన్నీ కూడా ఏకరాశిగా నిలబడిపోయాయి. అనగా ఆ యోర్దాను నదిలో ఆరినటువంటి నేల కనిపించింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అని అంటే, మందసాన్ని మోసుకుంటూ ఆ యోర్దాను మధ్యలోనికి ఆరిన నేలకు వెళ్ళి అక్కడ నిలబడ్డారు. అప్పుడు ఈ యోర్దాను నది యువతల ఒడ్డునున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు వీరిని చూసుకుంటూ వాళ్ళు యోర్దాను నది దాటుకుంటూ ఆ నేల మీద ఆదరికి చేరుకున్నారనమాట. కనుక ఈ యొక్క విషయాన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయాలు ఏంటని మనం గమనించినట్లయితే, ఒకటి, దేవుడు మన మధ్యన కార్యం చేయాలి అంటే మొదట మనం సిద్ధ మనసు కలిగి ఉండాలి. సిద్ధ మనసు, ఆసక్తి మనకుంటే సరిపోదు. రెండవది, దేవునితో సాన్నిహిత్యాన్ని పొందేటువంటి మనము మన హృదయాలను, మన యొక్క దేహాలను పరిశుద్ధపరుచుకొని సిద్ధంగా ఉండాలి. అది లేవీలైనా ఇజ్రాయేలు ప్రజలైనా సరే. మూడవది, నాయకత్వం వహించి ముందుకు నడిపించేటువంటి వారు ఎలాగుండాలి అనంటే, యెహోషువను దేవుడు ఎంత గొప్ప చేస్తానని చెప్పినా కానీ తన పని మీదనే ధ్యాస తప్ప మరికి వేరే దాని మీద లేకుండా ఏ విధంగా ఆయన ఇతరులను ఆజ్ఞాపించి నడిపించే పనిలో ఉన్నాడో, అలాగే ఒక సేవకుడు కానీ, ఒక నాయకుడు కానీ తనకి అప్పగించబడినటువంటి పనిని తన యొక్క పరిధిలో నమ్మకంగా చేసేటట్లుగా అలాంటి మనసే ఉండాలి తప్ప, ఇంకా వీళ్ళందరూ నాకంటే తక్కువ వాళ్ళు, వీళ్ళకి నేను ఆజ్ఞాపించేవాడిని, నేను చెప్పిన మాట వీళ్ళు వినేవాళ్ళు అనేటువంటి ధోరణి కానీ మనసు కానీ మనకి రానియకూడదు. అలాగనే యాజకుడు, ఇక్కడ నాయకుడు అయినటువంటి యెహోషువ ఎవరికైతే పని చెప్పాడో వారే ఆ పని చేయాలి తప్ప, అప్పగించబడినటువంటి వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉంటాం మన ప్రియ సోదరుల్లో.
మీరు వెళ్ళి పాటలు నడిపించండి అని అంటే నేను వెళ్ళలేనండి అంటారు ఒకళ్ళు. ఇక మీరు ఇలా పని చేయండి అని అంటే పలానా వాళ్ళని పంపించండి అని అంటారు. అంటే ఇది దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ పని నేను చేయాలా అనేటువంటి ధోరణి కావచ్చును, లేకపోతే వాళ్ళు ఉన్నారు కదా నేనే చేయాలా అనేటువంటి ఉద్దేశం కావచ్చును. ఇక్కడ దేవుని యొక్క పరిచర్యలో పని చేసే అవకాశం రావటమే అదృష్టం మనకి. వచ్చిందే తొడుగుగా ఏ పని అప్పగించబడితే ఆ పనిని నమ్మకంగా సమర్థవంతంగా అంటే నీకు చేతనైనంత మట్టుకు హృదయపూర్వకంగా చేసేదానికి నువ్వు ముందుకు వెళ్ళిపోవాల్సిందే తప్ప నా వల్ల కాదు, నేను తర్వాత చేస్తాను, సిద్ధపడలేదు, నేను అనుకోలేదు మీరు పిలుస్తారని ఈ సాకులన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. ఇది దేవుని యొక్క మాటను ధిక్కరించడమే అవుతుంది. ఒకవేళ నీకు రాకపోయినా మీకున్నటువంటి నాయకుడు మీకు అప్పగించే పని చేశాడు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నేర్చుకుంటావని. ఒకవేళ నువ్వు చేయాల్సినటువంటి పని సమర్థవంతంగా చేస్తావా లేదా అని నేను పరిశీలించడానికి కావచ్చును, లేక నీకు నేర్పించడానికి కావచ్చును, నీకు లేనటువంటి నాణ్యత నీలో రప్పించడానికి కావచ్చును. కాబట్టి నేను చేస్తే ఎవరన్నా ఎగతాళి చేస్తారేమో, నేను ప్రార్థన చేస్తే నవ్వుకుంటారేమో, నేను పాట పాడితే నన్ను తిట్టుకుంటారేమో అని నీకు నువ్వే ఏదో నెగిటివ్గా ఆలోచించుకుని అప్పగించబడిన పనిని దాన్ని తప్పుకునేటట్టుగా ప్రయత్నం చేయటం దేవుని యొక్క పిల్లల లక్షణం కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అలాగనే వాళ్ళు ఎప్పుడైతే లేవీయులు తమకు అప్పగించబడిన పని విషయంలో వాళ్ళు ముందుకు వెళ్ళి ఆ యొర్దాను నది ఒడ్డున తమ పాదములు మోపారో గమనించండి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అక్కడ. ఎప్పుడైతే వాళ్ళు అలాగన యొర్దాను నది ఒడ్డున తమ యొక్క పాదములు మోపారో అప్పుడు వెంటనే దేవుడు చెప్పినట్లుగా యొర్దాను నీళ్ళన్నీ కూడా ఎగువ భాగాన ఒక రాశిగా నిలబడిపోయాయి. ప్రవహించే నీళ్ళు ఒక రాశిగా నిలబడిపోయి ఎక్కడైతే యొర్దాను నదిలో లేవీలు కాలు పెట్టారో అక్కడ వారు వెళ్ళేదానికి మార్గం ఏర్పడింది. ఎర్ర సముద్రంలో వాళ్ళు ఏ విధంగా ఆరిన్యాలను నడిచారో అలాగనే ఇక్కడ కూడా మనం గమనిస్తే అంటే దీనికి ఒక పోలిక నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అక్కడ కూడా ఎర్ర సముద్రంలో నడిచినటువంటి దాఖలాలు మనం గమనిస్తూ ఉన్నాం. కానీ అక్కడ ఎర్ర సముద్రంలో దాటి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? యొర్దాను దగ్గరకు వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎర్ర సముద్రంలో దాటి ప్రయాణం మొదలుపెట్టినటువంటి వాళ్ళలో యొర్దాను దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతమంది ఉన్నారు? మీరు జాగ్రత్త కొంచెం ఆలోచన చేయండి. ఎంతమంది ఉన్నారు అంటే కేవలం 2 ఉన్నారు. అనగా యెహోషువ, కాలేబులు మాత్రమే ఉన్నారు. ఆ మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారో గతంలో కూడా మనం నేర్చుకున్నాం. కనుక ఇప్పుడు ఆ అనుభవం వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి తరానికి ఎర్ర సముద్రం దాటించిన అనుభవం తెలియదు, వింటం వరకే. కనుక ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి వీళ్ళ ముందున్నటువంటి సమస్య అయినటువంటి యొర్దాను నదిని అదే అనుభూతితో వీళ్ళకి అనుభవం వచ్చేటట్లుగా దేవుడు దాటించేదానికి చక్కని ప్రణాళిక సిద్ధం చేశాడు. కనుక అంటే ఇది ఎలా ఉంటుందంటే మొదటి మరణము, రెండవ మరణం అని మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. మొదటి జన్మ, రెండవ జన్మ అని మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ఇజ్రాయేల్ జీవితాల్లో కూడా కనాన్ దేశానికి వెళ్ళేదానికి అది మొదటి దాటుట, రెండవ దాటుట అనేటువంటి 2 ఘట్టాలు వారి జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం. అనగా ఎవరైతే మొదటి మరణంలో పాలుపంపులు పొందారో వారి మీద రెండవ మరణానికి అవకాశం ఉండదని చెప్తాడు ప్రకటన గ్రంథంలో. అంటే అర్థం ఏంటంటే పాప సంబంధమైనటువంటి విషయంలో మనం చనిపోయి సమాధి చేయబడి క్రీస్తుతో పాటు ఉంటే రెండవ మరణమైనటువంటి అగ్నిగుండానికి మన మీద అధికారం ఉండదు అని దాని అర్థం కనబడతా ఉంది. అలాగే వీరి జీవితాల్లో కూడా మనం గమనిస్తే వారు మొదటి ఘట్టాన్ని వాళ్ళు గండాన్ని దాటారు. ఇప్పుడు అసలైనటువంటి అనగా ఆ యొక్క యొర్దాను దాటితే చాలు కనాన్ దేశంలో వారు ప్రవేశపెట్టేటువంటి ఆ ఘట్టంలోనికి వచ్చి వారందరూ కూడా ఆ యొర్దాను నదిని ఆరిన నేల మీద నుంచి దాటి వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది ఒక అద్భుతం, భూమి మీద ఎన్నడూ జరగనటువంటి అద్భుతం ఇది. ఎర్ర సముద్రం ఎలాగన ఒక అద్భుతంగా దేవుడు చేశాడో దాని గురించి ఇప్పటికీ చాలా ఆనవాళ్ళు ఉన్నాయి. శాస్త్రవేత్తలు చాలామంది దాని గురించి ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
అలాగనే అదే ప్రాంతంలో ఐగుప్తుల యొక్క సేనలు మునిగిపోయి వారి యొక్క రథములు గుర్రములు అలాగనే వారి యొక్క ఆయుధ సామాగ్రికి సంబంధించి కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ సైంటిస్టులు వారిని కనుగొని వాటి గురించి పరిశోధన చేస్తున్నది వాస్తవం. అలాగనే ఈ యోర్దాన్ దగ్గర కూడా వాళ్ళు దాటినటువంటి ఘట్టాన్ని మనం గమనించినట్లయితే వాళ్ళకొక ప్రారంభంలోనే విజయాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ ఎర్ర సముద్రం దగ్గర అయితేనేమో ఇక్కడ గమనించండి, ఇక్కడ 2 ఘట్టాలు ఉన్నాయి. మళ్ళా ఎర్ర సముద్రం దగ్గర ఏమో తమ వెనక వచ్చేటువంటి శత్రువులను నాశనం చేసేదానికి దాటించాడు. యోర్దాన్ దగ్గర ఏమో వారు పొందబోయేటువంటి స్వాచ్ఛ దేశానికి ముందుగా దాటించాడు. అంటే మొదటి ఎర్ర సముద్రపు ఘట్టమేమో తమను తరుముతూ బానిసలుగా అనేక సంవత్సరాలు ఇబ్బంది పెట్టినటువంటి శత్రువులకు ముగింపుగా ఉంది. అలాగని యోర్దాన్ ఘట్టమేమో వీళ్ళ జీవితాల్లో దేవుడిచ్చేటువంటి స్వాచ్ఛానికి అలాగనే విజయముగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇదేమో వీళ్ళ యొక్క విజయము, అదేమో వాళ్ళ యొక్క నాశనము. కాబట్టి మన జీవితంలో మనం ఎలాగుండాలని అంటే, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడు అనంటే దాన్ని నెరవేర్చేదానికి మనం కట్టుబడి ఉండిపోవాలంతే. 6 నూరైనా, భూమి తలకిందులైనా, ప్రాణం పోయినా, కరువే వచ్చినా, అలాగనే ఖడ్గమే వచ్చిన, అపనందే వచ్చిన, ఏదైనా రానివ్వండి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేదానికి అంత నిబద్ధతగా మనం ఎప్పుడైతే మనల్ని మనం సిద్ధం చేసుకుని మానసికంగా ఉంటామో దానిని బట్టి దేవుడు మన యొక్క నిబద్ధతను బట్టి ఆయన జరిగించే కార్యాలు ఆయన జరిగిస్తూనే ఉంటాడు. కాబట్టి అలాంటి స్థిరమైన విశ్వాసం మనకు లేనట్లయితే, అలాంటి నిబ్బరమైన స్థితి మనకు లేనట్లయితే యాకోబు తెలియజేశాడు. అంటే లేదు అని ఎవరు మనకు చెప్పరు ఎదురుగుండా, కానీ లేదు అని వాళ్ళ మనసాక్షి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. మరి ఉండాలి ఉండాలి అంటే ఎట్లా వస్తుంది అనేటువంటి దానికి, ఆ ప్రశ్నకు అంతరంగంలో మెదిలేటువంటి ప్రశ్నకు సమాధానం కూడా చెప్పేస్తా ఉన్నాను. ఒకవేళ ఆ జ్ఞానం లేకపోతే, ఆ సామర్థ్యం లేకపోతే ఏం చేయాలనంటే, ఎవరైతే నాకు ఈ స్థితి లేదు, నేను ఇంకా వెనకబడిపోతా ఉన్నాను, పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతా ఉన్నాను కనుక నేను ఎలాగైనా దీన్ని సాధించాలనేటువంటి ఆ చింతన, ఆ దిగులు అనేటువంటిది ఉన్నవారైతే ఏం చేయాలనంటే, మీరు ఒంటరిగా కూర్చోనండి, ఈ మీలో ఉన్నటువంటి బలహీనతను అధిగమించేదానికి దేవునికి ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? నీకేదో అన్నం కావాలనో, నీళ్లు కావాలనో, బట్టలు కావాలనో, వాహనాలు కావాలనో సంగతి పక్కన పెట్టి ఆయన ఇస్తాడు. మరి దేని కొరకు ప్రార్థన చేయాలంటే, మొదట మన యొక్క వ్యక్తిత్వాన్ని పరిశుద్ధంగా కాపాడుకునేదానికి, మన ఆత్మను దేవుని యొక్క వాక్య పరిధిలో క్రమంగా నడిపించుకునేదానికి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి క్రమక్రమంగా మన ఆత్మలో బలపడేదానికి, బలపడుతూ దేవుని యొక్క పరిచర్యలో అపనమ్మకం లేకుండా ముందుకు వెళ్ళేదానికి కావలసిన జ్ఞానము, సహాయము దయచేయమని దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఆ మాటనే యాకోబు తన పత్రికలో తెలియజేశాడు. యాకోబు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే, మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చదువుతా ఉన్నాను. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. కనుక ఇది ఏ జ్ఞానము అనంటే, మన విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు, అలాగనే మన ఆత్మీయ జీవితానికి నానా విధముల శోధనలు ఏర్పడినప్పుడు, మనం సంపూర్ణ స్థితికి వెళ్ళకోకుండా మనకి ఆటంకాలు ఏర్పడతా ఉన్నప్పుడు, అలాగనే మనం దేవుని యొక్క క్రియలు నమ్మకంగా అన్ని సంపూర్తిగా కొనసాగించలేనటువంటి బలహీనతలు మనకు ఏర్పడుతున్నప్పుడు, ఇలాంటి స్థితిలో దేవుని దగ్గర అటువంటి జ్ఞానం కావాలన్న ఉద్దేశంతో ప్రార్థన చేయండి, అది దేవుడు ఇస్తాడనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒకవేళ అడిగేటప్పుడు కూడా మళ్ళీ ఒకవేళ సందేహం వచ్చిందా, ఆ సందేహం వస్తే ఏమన్నాడు అనంటే, అలాంటి వాడు గాలికి రేపపడి ఎగిరిపడి సముద్ర తరంగం బలి ఉంటాడు కనుక అట్టి వానికి దేవుని వల్ల ఎలాంటి లాభం అనేది దొరకదు అన్నాడు. కాబట్టి మనం అలాంటి స్థిరమైన విశ్వాసంతో ఉండి దేవుని మీద ఆనుకొని, నా జీవితంలో దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదన్నటువంటి పరిపూర్ణమైన విశ్వాసం మనకు కలిగేదానికి
ఈ యెహోషువ గ్రంథంలో జరిగేటువంటి కార్యాలను మనం మాదిరికరంగా తీసుకుని ప్రభువును బట్టి మరి ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కూడా ప్రేమతో ప్రోత్సహిస్తూ హెచ్చరిక చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను.